ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మనం ఒక చెట్టు కొమ్మకి ఉయ్యాల కట్టుకుని ఊగేటప్పుడు ఆ ఉయ్యాలలోగే ఆనందాన్ని చూస్తామే కాని ఆ ఉయ్యాల కట్టిన చెట్టు కొమ్మని దిరగనివ్వకుండా ఆ చెట్టు ఎంత కష్టపడుతుందో మనం కళ్ళతో చూడలేము. కొంతమంది మనుషులు కూడా అంతేనమ్మా. వాళ్ళ వల్ల మనకి జరిగిన అనుభవాలు మాత్రమే మనం లెక్క కడతాం కానీ వాళ్ళు మాత్రం లోపల ఎంత కుంగిపోతున్నారో మనకి తెలియదు. నా భర్త కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉండొచ్చు. అందుకే నాకు భార్య స్థానం ఇచ్చి నా బాగోగులు చూసుకోలేకపోతున్నారు. లక్ష్మి, నువ్వెన్నైనా చెప్పు. ఆ మనిషి నిజంగానే అంత మంచివాడైతే నీ మెడలో తాళి కట్టకుండా ఉండాలి. ఒక్కసారి కట్టాడా నీ బరువుని జీవితాంతం తన భుజాల మీదే మొయ్యాలి. ఆ బరువుని ఎప్పుడైతే దించేసుకోవటానికి ప్రయత్నించాడో అప్పుడే ఆ మనిషి ఒక బాధ్యత లేని మనిషిని రుజువైపోయింది. ఆ మనిషి ఒక మానవత్వం లేని మనిషిని నిర్ధారణ అయిపోయింది. సరే అమ్మా, చివరిగా ఒకే ఒక్క మాట. ఎండ మా ఊళ్ళో నీరుండదుగా, కానీ నీరున్నట్టే కనిపిస్తుంది. కొన్ని పరిస్థితులు కూడా మన మనసుకి అర్థమయ్యేది కొంతే. ఆయన పరిస్థితి ఏంటో నాకు తెలుసు. ఆ పరిస్థితి మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు అంతే. సరే, మీరు రెస్ట్ తీసుకోండి, నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను. లక్ష్మి, సహస్ర, అరే అమ్మాయి పూజలు చేసుకుంటే ఏంటి, పునస్కారాలు చేసుకుంటే ఏంటి, నీకెందుకు? మనం మాట్లాడే మాటలోనైనా చేసే పనిలోనైనా కొంచెమైనా సెన్స్ ఉండాలి తెలుసా? ఇలా అర్థం పర్థం లేకుండా అందరూ చేరి ఒకే మనిషి మీద పడిపోవడం, అరే అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. అది కరెక్టే కాదు. సహస్ర, ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావు? మెదడును తొలిచే ప్రశ్నలకి జవాబుల కోసం వెతుకుతున్నాను పిన్ని. ఏంటి ఆ మెదడుని తొలిచేసే ప్రశ్నలు? లక్ష్మి 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 లక్ష్మి. అసలు లక్ష్మి ఎవరు? ఎందుకు ఇంట్లో ఉంటుంది? లక్ష్మి వల్ల నిజంగానే మున్ముందు నాకు ముప్పుందా? లక్ష్మి వల్ల నాకు బావకి జరగాల్సిన పెళ్లి ఆగిపోతుందా? అసలు ఈ లక్ష్మిని ఇంట్లో ఎందుకుంచాలి? ఇవే నా ప్రశ్నలు. ఈ సమాధానాలు లేని ప్రశ్నల గురించి నేను ఎప్పుడూ హెచ్చరించాను. నీకు ఇప్పుడు జ్ఞానోదయం అయిందా? అవును పిన్ని, నాకు ఆ ప్రశ్నలకి సమాధానాలు దొరకపోయినా పర్వాలేదు. కానీ లక్ష్మి మాత్రం నా కంటి ముందు ఈ ఇంట్లోనూ ఉండటానికి వీల్లేదు. తనని ఏదో విధంగా బయటికి పంపించేయాలి. అప్పుడు కాని నాకు మనశ్శాంతిగా నిద్ర పట్టదు. యూర్ రైట్ సహస్ర. ఏదో ఒక మూల పడుంది కదా అని గుండు సూదిని వదిలేస్తే ఏదో రోజు అది మన కాలికే గుచ్చుకుంటుంది. ఈ లక్ష్మి కూడా అంతే. దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇంట్లో నుండి పంపించేయడం మంచిది. అసలు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు పిన్ని. పిన్ని, కనీసం నువ్వైనా నాకు సలహా ఇవ్వచ్చు కదా. ఐ హ్యావ్ ఎన్ ఐడియా. ఏంటి పిన్ని అది? సో
దిస్ ఈస్ ద ప్లాన్. వావ్ పిన్ని, ఇట్స్ ఎ బ్రిలియంట్ ఐడియా. ఏది ఒక షేక్ హ్యాండ్ ఇచ్చుకో. ఈ దెబ్బతో ఆ లక్ష్మీ పీడ విరుగడైపోతుంది. అవును సహస్ర, ఇక ఆ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే పిన్ని, కానీ దీనికోసం మెయిన్ నీ సహాయమే కావాలి. రేపు ఉదయం నుండి సాయంత్రం వరకు బావ ఆఫీస్ దాటి ఇంటికి రాకూడదు. నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకైతే తెలీదు. బావ మాత్రం ఆఫీస్లో బిజీగా పనుల్లో పడి ఒక బందీలా ఉండిపోవాలక్కడ. అప్పుడే మనం అనుకున్న పని చేయడమవుతుంది. నేనున్నాను కదా సహస్ర, నేను చూసుకుంటాను. యూ డోంట్ వరీ. మిగిలిందంతా నువ్వు ప్లాన్ చేసుకో. షూర్ పిన్ని, థ్యాంక్ యూ వెరీ మచ్. హలో అంబిక. హాయ్ సుభాష్, ఒక ముఖ్యమైన పని చెయ్యాలి. ఏంటది? రాత్రికి రాత్రి ఒక 10 కంపెనీ పేర్లు సృష్టించు. 10 కంపెనీ పేర్లా? ఎందుకు అంబిక? 10 కంపెనీ పేర్లు సృష్టించు. ఆ 10 కంపెనీల నుండి 10 మంది ఔత్సాహికులైన యంగ్ బిజినెస్ మ్యాన్లని సృష్టించు. రేపు వాళ్ళందరితోనూ విహారీకి మీటింగ్స్ అరేంజ్ చేయాలి. విహారీ రేపు ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ మీటింగ్స్తోనే బిజీగా ఉండాలి. ఒక్క క్షణం కూడా విహారీకి తీరికుండకూడదు. ఇంటికి రావాలనే ఆలోచన రాకూడదు. షూర్, తప్పకుండా చేద్దాం. కానీ ఇదంతా దేనికోసం? మనకి ఆఫీసులో విహారీ అనే శత్రువు ఎలా ఉన్నాడో, ఈ ఇంట్లో లక్ష్మి అనే శత్రువు కూడా మాకుంది. దాని అడ్డు తొలగించే ప్రయత్నమే ఇది. ఓ, నవ్ ఐ అండర్స్టూడ్. నువ్వు చెప్పినట్టే చేస్తాను, సరేనా? ఓకే సుభాష్, ఉంటాను. ఓకే, బాయ్. అమాయకంగా కనిపించే లక్ష్మికి అసలైన సినిమా ఇప్పుడు కనిపిస్తుంది. లక్ష్మమ్మ ఇటు. లక్ష్మి, నిన్ను ఈ ఇంటి నుండి పంపించేయటానికి ఒక అద్భుతమైన ప్లాన్ వేశాను. నీకు ఈ ఇంటికి తాత్కాలికంగా ఏర్పడిన బంధం ఇక శాశ్వతంగా తెగిపోతుంది. సిద్ధంగా ఉండు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.